వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు నేను మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా నేను రాసినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి బుక్ను మీకు పరిచయం చేయడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మనకి అక్టోబర్ 24న విడుదలైనటువంటి ఏపీ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలై దాని ప్రకారంగా మనకు సిలబస్ను రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆల్రెడీ సిలబస్ వచ్చే నాటికే ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించడం అనేటువంటిది అప్పటికే దీని మొత్తాన్ని కూడా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సిలబస్ మొత్తాన్ని గమనించినట్లయితే, ఉన్న సిలబస్ మొత్తాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన సిలబస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి అనే సిలబస్ని మొదటిసారిగా మనకు మార్చడం జరిగింది. గతంలో పేపర్ 1 మరియు పేపర్ 2కి వేరువేరుగా ఒకే సిలబస్ ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం పేపర్ 1 సిలబస్, పేపర్ 2 సిలబస్ కామన్గా కొన్ని అంశాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా తేడాలే ఉన్నాయి. పేపర్ 1 వాళ్ళకి వాళ్ళ యొక్క డిఈడి సైకాలజీ ప్లస్ డిఈడి ఐసిటి మరియు మనకున్నటువంటి వివిధ చట్టాలు, హక్కులు, చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది పేపర్ 1 వాళ్ళకి. అలాగే పేపర్ 2 వాళ్ళకి సిలబస్గా ఏమిచ్చారంటే బీఈడి సైకాలజీని సిలబస్గా ఇచ్చారు. ప్లస్ బీఈడి ఐసిటి టెక్స్ట్ బుక్ ఏది ఉందో దాన్ని సిలబస్గా ఇవ్వడం జరిగింది. మరియు చట్టాలు అనేటువంటివి కూడా సిలబస్గా ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ నేను పరిశీలన చేసినప్పుడు మరి ఈ సిలబస్కు అనుగుణంగా ఇప్పుడు మరలా మనం సిలబస్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 100% దాని ప్రకారంగానే చేయాలంటే ఉన్న సమయంలో అది సాధ్యము కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి పుస్తకంలోనే చిన్న చిన్న మార్పులు చేసి ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. నేను 100% సిలబస్ ఇదే ఉందని నేను చెప్పలేనమ్మా. అయితే ఈ యొక్క పుస్తకం అనేటువంటిది శిశు వికాసం అధ్యాపన శాస్త్రం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటిది పేపర్ 1 మరియు పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒకే పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అయితే దాదాపు ఒక 90% సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది. ఒక 90% సిలబస్ కవర్ చేసే విధంగా ఈ పుస్తకాన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు అయితే 100% నేను చెప్పగలిగేవాడిని, ఎందుకంటే సిలబస్కి అనుగుణంగా ప్రతి కాన్సెప్ట్ ఆ పుస్తకంలో ఉంచగలిగాను. కానీ ఇప్పుడు సమయభావం వలన మారిన సిలబస్కి అనుగుణంగా ప్రతి కాన్సెప్ట్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ రీడిజైన్ చేసి మళ్ళీ రాయాలి అంటే అది చాలా టైం పడుతుంది. కాబట్టి ఉన్న దానిలో చిన్న చిన్న మార్పులు చేసి పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఒక 90% సిలబస్ మీకు ఈ పుస్తకం అనేటువంటిది కవర్ అవుతుంది. మిగతా 10% అనేటువంటిది మీరు ఆ డిఈడి లేదా బీఈడి పుస్తకాలు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి వాటి నుంచి ఏదైనా కొన్ని విషయాలు మీరు ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. నేనే కాదమ్మా, ఏదైనా సరే ఇప్పుడు ఒక పుస్తకం మీ చేతిలో ఉంది అంటే సైకాలజీ, అది ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఏ పుస్తకమైనా సరే 100% సిలబస్ కవర్ చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది. అవన్నీ కూడా ముందు మేము పుస్తకం రాయాలంటే ఇచ్చిన కాన్సెప్ట్లు మేము అవగాహన చేసుకోవాలంటే మేము చదవాలి, దాని రకరకాల రెఫరెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ప్రూఫ్ చూసుకు, ఇదంతా చాలా టైం టేకింగ్. కాబట్టి ఈ టైంలో అది సాధ్యం కాదు. మీ చేతులు ఇదే కాదు, ఏ పుస్తకం ఉన్నా కూడా అది 100% కవర్ అవ్వడం అనేటువంటిది సాధ్యము కాదు. ఇదైతే నిజం. కాబట్టి ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క శిశు వికాసం అధ్యాపన శాస్త్రం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. మరి 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ జరిగినట్టు ప్రతిసారి కూడా మీ అందరికీ కూడా తెలుసు,
మరి ఈ యొక్క నేను రాసినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పుస్తకం నుంచి దాదాపు ప్రతిసారి కూడా 90% క్వశ్చన్స్ అనేటువంటివి 90 to 100% క్వశ్చన్స్ 100కి 100 అనేటువంటిది నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక పుస్తకం నుంచే 100కు 100 రావడం అనేటువంటిది అది సాధ్యం కాదు. అది చెప్పిన హాస్యాస్పదం అవుతుంది. ఎప్పుడైనా సరే 1-2 ప్రశ్నలు అనేటువంటివి కొత్త కొత్త అంశాలు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కానీ 100కు 100 నా పుస్తకం నుండే వచ్చాయి, నేను తయారు చేసిన పుస్తకం నుండి వచ్చాయి అనేటువంటిది ఎప్పటికి సాధ్యం కాదు. అది జరగని పని. సరే, మిగతా వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నేనైతే అంత ధైర్యంగా చెప్పలేను. అది సాధ్యం కూడా కాదు. కానీ 90% క్వశ్చన్స్ అనేటువంటివి ప్రతి ఎగ్జామ్లో కూడా నేను రాసినటువంటి పుస్తకం నుంచి కవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, జనరల్గా మీ దగ్గర దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్లు అన్నీ ఉంటాయి, కానీ మీకు అవి చదువుతుంటే అర్థం కావు. నేను దీన్ని ఏంటంటే చాలా తేలిక సరళమైనటువంటి భాషలో మీరు సొంతంగా నోట్స్ రాసుకుంటే మీకు ఎంత బాగా అర్థమవుతుందో అలా టేబుల్ ఫార్మేట్గా టేబుల్స్గా కాన్సెప్ట్ వైజ్గా విడగొట్టి ఇలా పుస్తకాన్ని చాలా బాగా టేబుల్స్ రూపంలో చాలా అందంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పుస్తకం అనేటువంటిది కనిగిరి టీచర్స్ అకాడమీలో లభ్యమవుతుంది. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖ బుక్ షాపుల్లో కూడా లభ్యమవుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఉండేటువంటి బుక్ షాప్స్లో కానీ ఈ పుస్తకం కానీ అవైలబుల్ కాకపోయినట్లయితే వాళ్ళు మీరు అడిగినట్లయితే వాళ్ళు మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉంటారో అక్కడి నుంచి వాళ్ళు తెప్పించుకొని మీకు అందుబాటులోకి ఉంచగలరు. కాబట్టి ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేటువంటిది పేపర్ 1 మరియు పేపర్ 2 వాళ్ళకి ఈ పుస్తకం అనేటువంటిది చాలా చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా మీకు అవసరం అనుకున్నట్లయితే వీలైనంత త్వరగా ఈ పుస్తకం మీరు దీన్ని తెప్పించుకున్నట్లయితే మీకు అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కేవలము టెట్కు మాత్రమే కాదమ్మా, రేపు నెక్స్ట్ డిఎస్సి కూడా ఈ పుస్తకం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. డిఎస్సిలో రేపు సిలబస్లో మారితే మనం చెప్పలేము, కానీ 2025 మెగా డిఎస్సి ప్రకారంగా కానీ సేమ్ అదే సిలబస్ కానీ జరిగినట్లయితే డిఎస్సికి అయితే ఈ బుక్ 100% మీకు ఉపయోగపడుతుంది. డిఎస్సి సిలబస్ ప్రకారంగా అయితే 100%, టెట్ పరంగా అయితే 90% ఉపయోగపడుతుంది, డిఎస్సి పరంగా అయితే 100% అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఎస్సిలో హెచ్జిటి వాళ్ళకి ఒక 4 యూనిట్లు ఉంటాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంటు, అలాగే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అలాగే లెర్నింగ్, పర్సనాలిటీ అనేటువంటిది 4 యూనిట్లు ఉంటుంది డిఎస్సికి. ఆ 4 యూనిట్లు అనేటువంటివి ఇందులో చేర్చడం అనేటువంటిది ఉంది ప్రధానంగా. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ అనేటువంటి ఒక 3 మేజర్ యూనిట్స్ ఉంటాయి. కాబట్టి అవి ఇందులో కవర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల డిఎస్సికి అయితే ఇది 100% ఉపయోగపడుతుంది. టెట్కి అయినట్లయితే 90% ఇది ఉపయోగపడుతుంది. 100% అని ఎందుకు చెప్పలేనంటే, మారిన సిలబస్కి అనుగుణంగా వాళ్ళు ప్రశ్నాపత్రం తయారు చేస్తే కొన్ని మిస్ అవ్వచ్చు, కానీ సిలబస్ మారినప్పటికీ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఇప్పుడులాగే క్వశ్చన్ పేపర్ తయారు చేశారనుకోండి, 100% కవర్ అయినా కూడా ఆశ్చర్యము లేదు. కానీ 90% అయితే మీకు ఇది ఉపయోగపడుతుంది. డిఎస్సికి అయితే ఈ యొక్క సైకాలజీ బుక్ అనేటువంటిది 100% మీకు ఉపయోగపడుతుంది. మరి దీన్ని నేను 100% సిలబస్ని కవర్ చేయలేదు అనేటువంటి ఒక ఆలోచనతో 100% సిలబస్తో నేను హెచ్జిటి వాళ్ళకి పేపర్ 1కి సంబంధించి ఒక ప్రాక్టీస్ బుక్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ప్రాక్టీస్ బుక్ పేపర్ 1 వాళ్ళకమ్మ, పేపర్ 2 వాళ్ళకి ఇది 50% ఉపయోగపడుతుంది తప్ప 100% అనేటువంటిది ఉపయోగపడదు. సిలబస్ పరంగా అయితే డైరెక్ట్గా అయితే 50% ఉపయోగపడుతుంది, ఇండైరెక్ట్ అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 90% ఇది ఉపయోగపడుతుంది. కానీ దానిలాగా నేను ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 2 అని వేయలేదు. ఎందుకంటే దీని ఫ్రేమ్ మొత్తం కూడా పేపర్ 1 వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో, పేపర్ 1 వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో ఆ 1 సిలబస్కి అనుగుణంగా సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్కు అనుగుణంగా దీన్ని కాన్సెప్ట్ వైజ్గా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే పేపర్ 1 అనేటువంటిది 2 పుస్తకాల ఆధారంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఒకటి ఏంటంటే డిఈడికి సంబంధించిన డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఐసిటి బుక్ ఏదైతే ఉందో, పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ఐసిటి పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్ అనేటువంటిది, ప్లస్ బాలల వికాసం మరియు అభ్యసనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఇది కూడా
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సైకాలజీ బుక్ ఏదైతే ఉందో ఈ 2 పుస్తకాల ఆధారంగా మరియు మనకిచ్చినటువంటి హక్కులు అలాగే చట్టాలు ఏవైతే ఉన్నాయో బాలల హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా విధానం 2020 వీటన్నిటి ఆధారంగా ఈ యొక్క ఎంసీక్యూ బిడ్ బ్యాంక్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ 2 పుస్తకాలు ఏవైతే అకాడమీ పుస్తకాలు ఉన్నాయో ఈ 2 అకాడమీ పుస్తకాల ఆధారంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మరి అకాడమీ పుస్తకాలు అనేవి ఏపీకి ఉన్నాయి, అలాగే తెలంగాణకు కూడా ఉన్నాయి. కానీ నేను సమయభావం వలన కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐసీటీ టెక్స్ట్ బుక్ అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సైకాలజీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈ యొక్క ఎంసీక్యూ బుక్ను తయారు చేయడం అనేటువంటిది జరిగినది. ఎందుకని తెలంగాణ పుస్తకాలను కూడా నేను ప్రస్తావిస్తున్నానంటే ఒక్కొక్కసారి ఆ తెలంగాణ పుస్తకాల నుంచి కూడా 1-2 ప్రశ్నలు మనకు వస్తున్నాయి. కానీ నాకు సమయం లేకపోవడం వలన తెలంగాణ పుస్తకాల నుంచి ఇందులో కొన్ని ప్రశ్నలు చేర్చడానికి నాకు సాధ్యము కాలేదు. అందువల్ల కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐసీటీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సైకాలజీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ రెండింటి టెక్స్ట్ బుక్ ఆధారంగా ఎస్జిటి వాళ్ళకి పేపర్ 1 వాళ్ళకి వర్క్ బుక్ తయారు చేయడం జరిగింది. దీన్ని ప్రాక్టీస్ కాన్సెప్ట్ వైజ్గా యూనిట్ వైజ్గా కాదు కాన్సెప్ట్ వైజ్గా తయారు చేయడం అనేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1లో ఒక యూనిట్ బాల్యదశ నిర్మాణం ఉంది. ఈ బాల్యదశ నిర్మాణంలో కాన్సెప్ట్ 1 ఏమి ఇచ్చాడు? బాల్యదశ భావన, దాని ప్రాధాన్యత, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. రెండవది బాల్యదశకు సంబంధించిన సామ్యాలు వైవిధ్యాలు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అలాగే భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాలు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అలాగే కుటుంబము సామాజికీకరణ, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అలాగే సామాజికీకరణంలో పాఠశాల పాత్ర. ఇలా కాన్సెప్ట్ పిల్లల పెంపక విధానాలు, ఇలా కాన్సెప్ట్ వైజ్గా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగినది. చూడండి, పెరుగుదల, వికాసం, పరిపక్వత, దాని మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఇలాగే సంఘర్షణలు, రక్షణ తంత్రాలు, అభ్యసన సిద్ధాంతాలు, ఇట్లా ఎన్ని కాన్సెప్ట్లు అయితే ఉన్నాయో అన్ని కాన్సెప్ట్ల మీద ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఈ సమయంలో మీరు ఏదైనా సరే ఒక థియరీ బుక్ కానీ లేదా టెక్స్ట్ బుక్ కానీ మీరు తయారు చేసుకున్న నోట్ బుక్ కానీ అది చదువుకున్న తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ బుక్ను కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే పీవైక్యూస్ కూడా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో చేర్చడం అనేటువంటిది జరిగింది. మీకు 100% ఈ బుక్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. ఈ బుక్ ఇది కూడా మీకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖ బుక్ సెంటర్స్లో మీకు లభ్యమవుతుంది. లేదనుకున్నట్లయితే ఎవరైనా విజయనగరంలో కోచింగ్ సెంటర్లో మీకు ఇది లభ్యమవుతుంది. అలాగే కనిగిరి టీచర్స్ అకాడమీలో కూడా మీకు లభ్యమవుతుంది. నేరుగైనా మీరు తీసుకోవచ్చు, లేదా పోస్టల్ ద్వారా అయినా సరే మీకు దీన్ని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క మొట్టమొదటి ప్రాక్టీస్ బుక్ ఇది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సిలబస్కి అనుగుణంగా తయారు చేసినటువంటి ఎంసీక్యూతో కూడినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది. ఇది మీకు చాలా 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 హెల్ప్ అనేటువంటిది అవుతుంది. మరి ఈ పుస్తకాలు ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నటువంటి ప్రాంతంలో మీకు బుక్ స్టాల్స్లో అందుబాటులో లేకపోయినట్లయితే మీరు 9848661318 9848661318 లేదా 9848662328 అనేటువంటి నెంబర్స్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే పుస్తకానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కావాలనుకున్నట్లయితే ఈ 2 పుస్తకాలు కలిపి కూడా మీకు కేవలం 500 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క థియరీ మరియు ప్రాక్టీస్ ఈ 2 పుస్తకాలు కలిపి కూడా మీకు పోస్టల్ ద్వారా మీకు లేదా ఆర్టీసీ కొరియర్ ద్వారా మీకు ఆర్టీసీ కొరియర్ అయినట్లయితే 1 or 2 డేస్లోని మీ గమ్యస్థానానికి ఇవి చేరుకుంటుంది. ఈ 2 పుస్తకాలు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు గరిష్ట మార్కులు సంపాదించుకోవడానికి ఈ 2 పుస్తకాలు అనేటువంటివి మీకు హెల్ప్ అవుతాయి. ఇవి 2 కాదు, టోటల్ మెటీరియల్ కావాలన్నా కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి వారిది అందుబాటులో ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 9848661318కి కానీ లేదా 9848662328కి కానీ ఫోన్ చేసినట్లయితే మీకు పుస్తకాలను పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆన్లైన్ కోర్సులు ఏవైనా కావాలి అనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్ నుండి మీకు ఏదైనా
ఆన్లైన్ కోర్సును కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మీరు ఆల్రెడీ థియరీ మీ దగ్గర ఉన్నట్లయితే ప్రాక్టీస్ కోసం పుస్తకం తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర థియరీ ఉన్నా కూడా డిఎస్సికైనా మనకు కొంత హెల్ప్ అవుతుంది, ఇప్పుడు మనం కొంత ఉపయోగించుకుందాం అనుకున్నట్లయితే థియరీ బుక్ కూడా మీరు తీసుకోండి. ప్రాక్టీస్ బుక్ అయితే మీకు ఈ సమయంలో ఇంకా మనకు సమయం ఎంత ఉంది, దాదాపు 25 డేస్ ఉంది. ఈ 25 డేస్లో మీకు ప్రతిరోజు ఒక 10 పేజీలు కానీ ప్రతిరోజు మీరు ఈ పుస్తకం అంతా కూడా ఎన్ని పేజీలు ఉంది, 220 పేజీలు ఉంది. ఈ 220 పేజీల్లో ప్రతిరోజు ఒక 10 పేజీలు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా 22 రోజులకి ఈ మొత్తాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రోజు మార్నింగ్ లేగానే ఒక 10 పేజీలు కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి ఏమైనా తప్పులు చేసిన రౌండ్ చుట్టేసుకొని దాన్ని మళ్ళీ రెఫర్ చేసుకుని తెలుసుకున్నట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఈ యొక్క సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం స్కోర్ సంపాదించుకోవడానికి ఈ యొక్క ప్రాక్టీస్ బుక్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.